దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ వారికి, అలాగా పౌరప్రభ భాషలకి, భాస్కర భాషలకి, రాయడం తెలిసిన సంఘ బిడ్డలందరికీ యేసు ప్రభు వేరొక వందనాలు. అందరికీ దేవుడు దీవించగా. మనము నేర్చుకునే విషయం మీరు మర్చిపోతానుకున్నారు. కొత్త యెరూషలేములో లేని విషయం గురించి నేను చెప్తున్నారు. కొత్త యెరూషలేములో లేని విషయం గురించి నేను చెప్పుకున్నాను. చూడండి, అది మీరు మర్చిపోలేదు అనుకున్నారు. 1000 పరివారణ ఈ యేసు ఈ భూమిలో చేశారని మనము ముందుకు నేర్చేది. అక్కడ యెరూషలేములో నాకు కూర్చోబడి ఇశ్రాయేలున్న పరివారణ చేసినట్టుగా 1000 పరివారణ దినముల గురించి మీకు నేను చెప్పాను. 1000 పరివారణ దినం తర్వాత ఈ భూమిని దేవుడు అగ్నితోని కాల్చబడి కొత్త యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు మనకి ఇష్టపోతున్నాను. అది మీరు చెప్పుకొని వచ్చినప్పుడు కొత్త యెరూషలేము అయినా సంఘాని కోసం దేవుడు కట్టబడడానికి చెప్పుకొని వెళ్ళిన ఆ ఇల్లు దేవుడు కొని ప్రారంభించాడు. అది మనం యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మొదటి 1 నుండి 3 వరకు చదవడం కూడా రాయబడింది. మీరు మర్చిపోలేదు అనుకున్నాను. నా తండ్రి ఇంటిలో అనేక నీకు నేను చెప్పుదును, నీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్ళి మనం ఇల్లు అక్కడ కట్టబడడానికి ఏం చేస్తున్నారు? ఆ సిద్ధపడడానికి అక్కడికి వెళ్ళిపోయారు. అది సిద్ధపాటు కలిసిన తర్వాత తిరిగి మళ్ళీ మమ్మల్ని చేర్చుకోవడం దేవుని వాక్యం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన దేవుడు మనుషులతోని, భూమిలో ఉన్న వస్తువులతోని కాదు ఆ కొత్త యెరూషలేము కట్టినది. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మనుషుల వలన కాదు, ఈ భూమి ఉన్న ఒక వస్తువులతో కాదు ఆ ఇల్లు కట్టబట్టినది. పరలోకములో ఉన్న వస్తువులతోని దేవుడి చేతితోని ఆ పని కట్టుతున్నారు అని నేను చెప్పాను. అది ఎక్కడే ఈ కొత్త యెరూషలేము దిగి వస్తామని మీకు నేను చెప్పాను. నేను యెరూషలేములో వస్తామని ఐదు వార్తలు 5వ అధ్యాయం 35వ వాక్యం చదివినప్పుడు యేసు ఒక మాట చెప్పిన భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. మహారాజు పట్టణము, దేవుడి పట్టణం ఎక్కడ కట్టబడుతుంది? కొత్త యెరూషలేము. యెరూషలేము అని మీకు తెలుసుకోవాలి. ఆ స్థలం అది భూమి కాదు. ఆ భూమిని పరలోకములు కట్టి భూమి మీదకి దిగి వస్తాను. అది నేను ప్రకటన గ్రంథంలో మీకు చెప్పాను. యోహాను గారికి దేవుడు చూపించారు పై నుండి కొత్త యెరూషలేము దిగి వచ్చినది చూపించాడని నేను చెప్పాను. ఆ యోహాను గారికి దేవుడు దూత చెప్పినట్టుగా అది మీరు మర్చిపోలేదు. అప్పుడు నేను చెప్పినది కొత్త యెరూషలేము వేరే ఎక్కడ కాదు, ఈ భూమిలో కొత్త యెరూషలేము కట్టబడుతున్నారని చెప్పారు. అప్పుడు అక్కడ కట్టబడినప్పుడు ఈ కొత్త యెరూషలేము లేని విషయం నేను చెప్పాను. అక్కడే మనకు శ్రమ లేదు అని నేను చెప్పాను. తర్వాత మనం చదివి ముగించిన విషయం ప్రకటన గ్రంథం 22:3 అక్కడ శాపం లేదని నేను చెప్పుకున్నాను. అది మీరు మర్చిపోలేదు. అక్కడ ఏం లేదు, శాపము స్టార్ట్ చేసింది ఆదికాండము 3వ అధ్యాయం దాన్ని 13 ఆదికాండం 3వ అధ్యాయం 16వ వాక్యం చదివినప్పుడు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల శపింపబడి ఉన్నది. ఆదాముకి దేవుడు ఇచ్చిన 7 విధములున్న శాపములు ఎక్కడ మీరు చూడాలి. ఒకటి
ఏంటంటే 16వ వాక్యం వేదన అవును కదా. ఈ పాపం చేసిన కాబట్టి వారికి ఏమొచ్చింది? వేదన కలిగింది. ఈ వేదన కలిగినప్పుడు దేవుడు మన వేదన ఏం చేశాడు? తీసుకున్నాడని యెషయా గ్రంథము 23వ అధ్యాయము 11వ వాక్యం చదివినప్పుడు అక్కడ రాయడు చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి, యేసు తనకి కలిగినప్పుడు మనుషునికి జరిగిన వేదన యేసు ఏం చేశాడు? చూశాడు, అనుభవించింది. ఒకటి వేదన. రెండవది ఆ 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం 3వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నీకు ఏలునని చెప్పాను. చూడండి, భర్తతో చెప్పినప్పుడు ఆ భర్త నిన్ను ఏం చేస్తున్నారు? ఏలుతున్నారంటే ఆ భర్తకి భార్య దాసుడుగా మారు. అదండి. ఇది రెండవది చెప్పిన శాపం. ఇది యేసుక్రీస్తు ఏం చేశారంటే గలాతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రములకి లోబడిన వాడు ఆదాము అవ్వ దేవుడు మాట విన్నది కాబట్టి లోబడింది. ఆ లోబడినది యేసుక్రీస్తు వలన ఆ ధర్మశాస్త్రము లోబడి నుండి దేవుడు మనకు విడుదలిచ్చేదని గలాతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదువుతున్నారు. మళ్ళీ మనకు చదివితే 17వ వాక్యంలో, అది కన్నా 3వ అధ్యాయం 17వ వాక్యంలో శాపము స్త్రీకి చెప్పిన శాపం గురించి పెట్టుకుంటారు. ఆ శాపం యేసు శిలువ మరణము కొట్టివేయలేదు. గలాతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుతుంది. విశ్వాసము వలన మనకు లభించున్నది అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటగా క్రీస్తు మన కోసము శాపమై క్రీస్తు మన కొరకు ఏమైంది? ఆదామును కలిగిన శాపం మొత్తం యేసు కొడుకు శిలువ మరణం చేశాడు, భరించింది. అది కొట్టివేయరు. దేవునికి స్తోత్రం. ఇది 4వది వారికి చెప్పినది అంటే శ్రమ. శ్రమ గురించి ఎక్కడ రాయబడింది? ఆదాముకి ఏం కలుగుతున్నారు? శ్రమ. 3వ అధ్యాయం 17వ వాక్యంలో అది ఉంది. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే ప్రయాసము శ్రమ ఆయనకి ఏమొచ్చినప్పుడు శ్రమ వచ్చింది. ఈ శ్రమ యేసుక్రీస్తు భరించేది. 83 యెషయా గ్రంథము 83వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడింది. చూడండి. అతడు ధృవీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఆ యేసుప్రభు మనకు కలిగిన ఆధారం మొత్తం యేసుప్రభు ఏం చేశాడు? వేదన పడినట్టుగా బైబిల్ రాయబడింది. నీ ఆదికాండం 3వ అధ్యాయం 18వ వాక్యం మీరు చూడండి. అది మొట్ల తుప్పలను అంటే ఆదాము చేసిన తప్పు వలన భూమి ఏమైంది? ఆ ముళ్ళతోని తుప్పలతో నింపబడింది. ఆ ముళ్ళు యేసు ఏం చేశాడే? యేసుకి సిలువ వేసినప్పుడు ఆయన ముళ్ళు తిరగడం ఆయన తల మీద పెట్టేదని బైబిల్ రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 వాక్యంలో అది ఆ వాక్యంలో అలా ఉంది. దేవునికి ఇష్టం. ముళ్ళ ఆయన తల మీద పెట్టేది. 6వది ఆదాముకి చెప్పిన మాట ఏమిటంటే 3వ అధ్యాయం 19వ వాక్యంలో
ఆయనకి ఏమంటే ఎలాగా నీ ప్రయాసపడి చెమటలతోని చెమట కార్చి ఆహారము తిందువు. అంటే చెమటలు వచ్చింది అన్నమాట. ఈ తప్పలేదు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? చెమటలు వచ్చింది. యేసయ్య గురించి మీరు చూడండి. యోగోశవార్త 22వ అధ్యాయం 44 చదివినప్పుడు ఆయన చెమట రక్తం వలన నేల మీద పడింది. అవును కదా? 44, 22, 44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువులు ఆయన కూడా ఏం చేశాడు? అదే చెమట ఏళ్ళకి వచ్చాడు, యేసయ్యకి వచ్చాడు. యేసయ్య చెమటలు భరించారని వాక్యం రాయబడింది. 7వ యేసయ్య అంటే ఆదామునికి మరణం వచ్చింది. అదే 3వ అధ్యాయం 19వ వాక్యం చదివినప్పుడు మరణం. అవును కదా? యేసు కూడా ఏం చేశారు? 2వ అధ్యాయం 8 చదివినప్పుడు ఆయనకి కూడా ఏం కలిగింది? మరణము అనుభవించారని బైబిల్ రాయబడి ఉంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఆదాము ఏదో నష్టం కలిగిందో అది క్రీస్తు మూలంగా మనకు దొరికింది. ఆదామునికి ఏది శాపం వచ్చిందో అది క్రీస్తు వలన శాపం తొలగించబోయేది. ఆదామునికి ఏది శ్రమ వచ్చిందో అది క్రీస్తు వలన ఏమైంది? తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పుకొని వచ్చిన మాటగా మీరు అర్థం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శాపము యేసయ్య ఏం చేశాడు? వేసాడు. శాపం తొలగించాడు. ఇప్పుడు మారుమనసు పొంది రక్షణ పొందిన దేవుని బిడ్డలకి ఏం లేదు? శాపం లేదు. ఆ శాపము మనకు వచ్చిన శాపం మొత్తము ఆ ధర్మశాస్త్రం రాయబడిన సమత శాపము యేసుక్రీస్తు వలన ఏమైంది? మనలో నుండి కొట్టివేయింది. ఇప్పుడు మనము శాపగ్రస్తులు కాదు. ఇప్పుడు కొన్ని బోధనలు చెప్తున్నారంటే ఈ పేదరికం శాపము అని చెప్తున్నారు. శ్రమ ఎప్పుడు జీవితంలో క్రైస్తవుల జీవితంలో వచ్చిన శ్రమ వారికి శాపం మూలంగా వచ్చారని వారు చెప్తున్నారండి. కానీ నేనేదో నమ్మలేదు. ఎందుకని యేసుక్రీస్తు మన కొరకు శిలువ మరణించినప్పుడు ఈ శాపము పేదరికం అని ఆయన మారిపోయారు. దేవునికి యేసుప్రభు చెప్పారు, లోకంలో నీకేముంది? లోకంలో మన బ్రతుకు దీని వరకు మనకేముంది? శ్రమే ఉంది. అప్పుడు శ్రమ మారాలంటే దేవుని రాజ్యంలో వెళ్ళినప్పుడు అది కొత్త యెరూషలేముకి వచ్చినప్పుడు మనకేం లేదు, శ్రమ లేదని ముందుకు మనం నేర్చుకున్నాం. రెండవది పేదరికం ఏంటంటే అది ఒక శాపం అని దేవుడు వాక్యంలో వారు చెప్తారు. కానీ ఇప్పుడు మనము ధన్యవంతులండి. ఇప్పుడు మనం ఏమండి? ధన్యవాదాలు. యాకోబు 2వ అధ్యాయం 5వ వాక్యం చదివినప్పుడు యాకోబు చెప్పిన మాట మీరు తెలుసుకోండి. 2వ అధ్యాయం 5వ వాక్యం. సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఈ లోకములు మనం దరిద్రుల వారికి విశ్వాసం వలన విశ్వాసం వలన మనమేమంటే ధన్యవంతులు. అర్థమైందా? విశ్వాసం వలన తెలుగులో అది వచ్చినప్పుడు భాగ్యవంతుడుగా మీరు రాయబడింది. ఇంగ్లీష్లో బట్టి చదివినప్పుడు ధనవంతుడుగా దేవుడు మార్చాడు. అందుకని దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు మనం విశ్వాసంలో మన మధ్య ఏమంది? ధనవంతుడిగా ఉండినట్టుగా దేవుడు వాక్యం చదవచ్చున్నారు. అందుకని ఈ రాత్రి నేను చెప్పుకుంటుంది పేదరికం అనేది అది శాపం అని ఆడ చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్ మీరు చదివిన చూడండి, సంఘములందరికీ పేదరికం ఉండినట్టుగా మొదటి శతాబ్దంలో ఉన్న సంఘములు ఉంది. 2 కొరింథీ 8వ అధ్యాయము 1 నుండి మీరు కిందకి చదవండి. అక్కడ మీకు ఆడ పేదరికం సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను అది చూడండి ఏంటంటే నిరుపేదలైన అంటే అర్థం చెప్పండి. తర్వాత దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలైనను వారి దాతృత్వము నిరుపేదలుగా ఉండినప్పుడు వారినే ఉంది బహుగా చెప్పండి.
తర్వాత బహుగా విస్తరించెను. ఆవిడ ఇవ్వడం విషయంలో ఆయన చేయను. నేను దారిద్రంగా ఉన్నాను అనుకోని వాళ్ళకి విస్తారంగా ఇచ్చారంట. మనము మనకి దారిద్ర్యత వచ్చేది ఇచ్చే విషయంలో దరిద్రం అయిపోతాం. మనం నాకు పని పాట లేదు, అందుకని కానుకలు కూడా ఇవ్వడానికి నా చేతిలో. వారికంటే మీరంతా ధనవంతులు, వారిగా ఉన్నారు. నిరుపేదలు లేని పరిస్థితులు కూడా దేవునికి ఇవ్వని విషయంలో మనమేం చేస్తున్నారు అది చెప్పి కానీ జరిగిన విషయంలో ఆపదు. నేను చెప్పిన దేవుడికి ఇచ్చిన విషయంలో అన్ని ఆపుతారు, కానీ వ్యక్తిగత జీవితంలో ఏమండి తినడం ఉంటుంది. వారానికి మాసానికి మాసం ఉంది, చేపలు ఉంది, ఏదని ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి, రోజు మాంసం. అప్పుడు నేను చెప్పుకునే మాట ఏంటంటే ఈ సంఘ బిడ్డలు అని చెప్పిన మనమందరం అది కూడా ఇంక్లూడ్ ఎవరు కూడా పాటలు కూడా ఉంది, పాటలు కూడా ఎవరు ఉంది, ఆ పాటలు కూడా ఉన్నారండి. అందరూ అనుకుంటారు పాటలు అయింది కాబట్టి మనం ఏం చేయకూడదు. ఏమైనా ఇవ్వాలి. అబ్రహాం ఎవరికి ఇచ్చారు? మల్కీసెదెకుకి ఇచ్చారు అన్నమాట. యాజకుడు తనకి కలిగిన దశభాగం ఇచ్చినట్టు బైబిల్ ఉందండి. దేవుడికి విశ్వాసం కలిగిన ఇప్పుడు దేవదాసులు ఇవ్వాలి, విశ్వాసులు ఇవ్వాలి. ఈ ఆశీర్వాదం మన మీదకి ఎలాగ వస్తున్నారంటే మనకి ఎలాగా ఇస్తున్నారు, అలాగే దేవుడు మనకి జీవితంలో ఆశీర్వాదం. సమయంలో శాఖపడి కొందరు డబ్బులు ఇచ్చిన తీసుకోవట్లేదు, కానీ నేనే ఇచ్చేది వాళ్ళు బలవంతంగా ఇచ్చి అని తీసుకుంటారు. ఎందుకంటే వారి పరిస్థితి మాకు తెలిసిన కాబట్టి తీసుకోవడానికి నేనేం చేసిన ఆజ్ఞాపడుతున్నారు. ఎందుకు మళ్ళీ నేను తీసుకున్నాను, నేను తీసుకోలేకపోతే వారికి ఏమన్నా రాదండి. దేవునికి స్తోత్రం. కొన్ని సమయంలో మా సంఘంలో మీటింగ్లు జరిగినప్పుడు విశ్వాసాలకి ఎవరికి అడగకుండా నేనే డబ్బులు కట్టి పంపిస్తాను. నేనేం చేస్తున్నాను, అప్పులు తీసుకొని నేనే చేస్తున్నాను అనమాట. అది సంఘానికి మీదకి అన్ని నేనేం చేయలేదు, అన్ని సంఘం మీదకి పడలేదు. మనమంతా ఏం చేశాను, ఏ రిజల్ట్ పడిగిందో ఎవరు లేదా. మీకు తీసుకోవడం మాత్రం తెలుసా, ఇవ్వడానికి తెలియదా? సంఘ బిడ్డలు తీసుకోవడం మాత్రం కాదు, సంఘ బిడ్డల నుంచి తీసుకున్నది మాత్రం కాదు, సంఘ కాపాడి కూడా ఏం చేయాలి, మనం కూడా ఎదురు చేయాలి. దేవునికి స్తోత్రం. అని అన్ని సమస్యలు ఉన్నాయి. విశ్వాసం ఏం చేస్తున్నారు, విస్తారంగా ఇచ్చారు. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనసుపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయే గాక వారి శక్తికి నీ స్తోమత ఎంత ఉందో దానికి మించిన కదా. నీకు సామర్థ్యం 10 రూపాయలు ఇవ్వాలండి, నీ ఎంత ఇవ్వాలి? 20 రూపాయలు. మనం ఎప్పుడు ఏడిపోయి ఇప్పుడు కూడా ఏంటి దేవుడి పడికి మాత్రం ఏడిపోయి రాముడు రాకుండా నో ఏడిపో. అక్కడ ఎంత ఖర్చులు అవుతుందో ఈ రోజు కూడా నేను రాత్రి నుండి నాకేం చేయలేదు, పండు బయట గోడ వేస్తున్నాను. అందుకని సరిగా రాత్రి పడతలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు ఏమైంది, అడిగి 200, మెడిసిన్కి ఏమైంది 500. ఎంత అయింది? 700 ఖర్చు చేస్తే నేను ఇక్కడ వచ్చి నిలబడుతున్నాను. నా పనిలో లేదు, నేను చూడను అని చెప్తే ఆ డబ్బులు ఏం చేయదు. నేను వేసుకుంటే ఎవరు అని చెప్తే ఎలాగా అవుతుంది? ఇది పెద్ద ప్రాబ్లం అయితే 3 డబ్బులు ఖర్చు చేయవలసి ఉంది. అందుకని నా పనిని కూడా నేనే చేస్తున్నాను. డబ్బులు ఖర్చు చేసినట్టుగా దేవుడి పనిని కూడా నేను చేస్తున్నాను, ఖర్చు పడుతున్నాను. అది మనం చేయలేను కాబట్టి మనం మనస్సు ఎదిగిన ఒక దేవుడు ఉంది. మీరు ఇప్పుడు ఇది అన్ని తీసి చచ్చిపోయింది, కానీ నీ వెనక్కి వచ్చిన పిల్లలు ఏమవుతుంది?
వెనక్కి వచ్చిన పిల్లలు తండ్రి ఏ విత్తనం వేశారో అది ఉంటుంది. తండ్రి కొంతగా వేశారు కాబట్టి పిల్లలకి ఏం తగలదు. తర్వాత తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ నాన్న దేవుడు నమ్మని కాబట్టి నాకు ఇలా అది దాంట్లో దేవుడు పిల్లలు నాన్న సరిగా దేవుని వరకు అర్థం చేసి దేవుని పట్ల సరిగా వాడుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతున్నారు. ఒకవేళ దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది అనుకో, ఆ నాన్నను బట్టి ఆ పిల్లలకి దేవుడు ఏం చేస్తాడు, చంద్రపడలకి అందరికి అర్థం అని చెప్తున్నారు. నీకు దొరికిన కొలత దేవునికి ఇవ్వడం మానకూడదు. నీకు దొరికిన కొలత నీకు దొరికిన కొలత దేవునికి ఇవ్వడం మనం ఏం చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారండి. ఎవరు ఇచ్చారో ఇవ్వలేదు అది నీకు అనవసరం. నీ ఏం చేయాలి, నీ దేవునికి చూసి చేయండి. అది నీకు శాపం కాదు, అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. చాలా మంది విశ్వాసం అది నా జీవితంలో నేను చెప్పిన ఇది వేరే స్టోరీ కాదు. నా జీవితంలో నాకు దేవుడు చేసిన మేలు గురించి నేను చెప్తున్నాను. కొన్ని చోట్ల వెళ్ళి వాక్యపరిచయం చేసి పెట్రోల్ కొట్టి వెళ్ళి వాక్యపరిచయం చేసినప్పుడు పెట్రోల్ కొట్టడానికి కూడా డబ్బులు కూడా వారేం చేయదు, అడగలేదు. అడగకుండా ఏం చేశారు, వచ్చారు. ఇది ఎదిగిన దేవుడు ఏం చేస్తున్నారు, దాన్ని మించి దానికి ఎంత ఖర్చు దానికంటే ఎక్కువ దేవుడు ఇచ్చారు. ఎప్పుడు దేవుడు ఏం చేయలేదు, అన్యాయస్తుడు కాదు దేవుడికి. ఇలాంటి దేవుడు పనిలో నేను చేయాలి దేవుడికి స్వతం. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే పేదలతో శాపం కాదు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘములు కూడా ఉన్నవారు కూడా పేదరికములు ఏం చేశారు, ప్రకటన గ్రంథంలో కూడా అది ఉంది. మీరు కూడా 2వ అధ్యాయంలో ఉంది కదా, 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 9 చూడండి. 9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీకే ఏముంది, శ్రమ దరిద్రత ఎవరు చెప్పక్కర్లేదు. నీ చేతులు డబ్బు లేనిది ఉన్నదే లేదు అని దేవుడికి తెలుసు. అది నేను మరలా చెప్పినది అయ్యారు ఎప్పుడు వచ్చినప్పుడు ఇంకొట్టు అని సోదరుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో మేలు కలిగిన కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన ఒక విషయం ఇది సరిగా ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నా పాప వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ చేసిన ప్రార్థన వల్ల వెంటనే అవుతున్నారు. వాడి అకౌంట్లో 8 లక్షలు కావాలండి. నా చేతులు అయితే ఇప్పుడు 5-20,000. అది ఎందుకు తీయడం లేదండి, ఇప్పుడు నాకు ఇల్లు ఎంత ఇవ్వాలి, దానికోసం అది ఏం చేశారు, ఉంచుతున్నా. 8 లక్షలు కావాలని ఆయన చెప్పినప్పుడు నాకు ఎంత వేదన కలిగిందో నాకు తెలియదండి. ఇవ్వలేని వ్యక్తి కూడా ఏం చేశారు, ఆ డబ్బులు అక్కడ పంపించారు. ఎందుకు పంపించారంటే తెలుసా, ఎందుకు పంపించారండి, నేను దొరికిన డబ్బులు మొత్తం నేను దేవుని పనిలో వాడుతున్నాను. ఆ డబ్బులన్నీ నేను ఎప్పుడు చేతులు ఉండే ఈ రాయల ఇల్లు కొనొచ్చు, స్థలము కొనొచ్చు, అన్ని నేను బాగా చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎలాగ ఇతరులు దాదాపు ఒక 50 లక్షలు నాకు పోకుండా ఉండొచ్చు. 34 సంవత్సరాలు లోపల ఓరీసులు వచ్చి 35 సంవత్సరం అయింది ఈ లోపల. కానీ నేనేం చేయలేదు, దేవుడు చెప్తున్నారు నీ శ్రమ దరిద్రత నేనేం చేశాను. నీ చెప్పద్దు దేవుడు అన్నాడు డబ్బు లేదని. అప్పుడు నీ చెప్పకుండా దేవా స్తోత్రం అని చెప్పండి. డబ్బు లేదు కాబట్టి స్తోత్రం అని చెప్పండి. నీ అన్ని విషయం దేవుడు ఏం చేసి ఎరిగి ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ₹1,00,000 ఉద్యోగం చేసిన వాడు ఆడు కూడా పాత్ర అయిపోతున్నాడు. వాడు కూడా పాత్ర అయితే ఏమవుతుంది, తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా,
సంవత్సరం ఒకసారి కొందరికి సీరలు ఉన్నాయి, సీరే 150 బట్స్గా అదే ఎక్కువ కొంటున్నారు అని అనుకో 100 రూపాయలు దొరుకుతుంది. ఇది కొందరికి పేదరికి అందరికి ఏం చేస్తున్నారు, ఇదన్నీ దేవుడు ఇది దేవునికి నీ ఈరగా మోసం చేయడం అన్ని ఎరిగినాక దేవుడు దేవునికి స్తోత్రం. అందుకని నేను చెప్పిన పేదరికము ఎప్పుడు కూడా మనకు శాపం కాదు, అది దేవుడి చిత్తము. అది మన పేదరికం వచ్చిన దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జీవిత కాలంలో ఒక అమ్మ ఉంది కదా, ఎన్ని వేసాడు అక్కడ ఏదో అమ్మ నీ చేతి రెండుగా అందుకని ఈ రోజు నుంచి నీ పెద్ద ధన్యవంతులుగా మారిపోగా కథ చేశారా? ఏం చెప్పారు? మారుగంటే అందరికంటే ఆ మనసు అరగంటే మనకి దేవుని శతరంగా మళ్ళీ వాక్యంలోనికి తిరిగి వస్తున్నారు. అప్పుడు దేవుడు బిడ్డలారా అంటే శాపము పేదరికం శాపం కాదు, శ్రమ ఏం కాదు, శాపం కాదు. అలాగని బాగున్నాయి. ఎందుకు నేను ఇలాగ చెప్పానంటే కొందరు కూడా ఎలాగ చెప్తున్నారు, మీరు ఎలాగ సైకిల్లో వస్తే కారు పట్టుకొని ఎలాగ వచ్చారు, మీరు సైకిల్ మీద చర్చకి వస్తే నీ ఎలా వెళ్తుంది అలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రలో మోదీ భారతదేశంలో ఈ లోకం మొత్తం అలాగే చెప్తున్నారు. బిలిగ్రహం చనిపోయినప్పుడు లోకంలో ఎక్కువ మందిరికి స్వార్థ ప్రకటించిన దైవదాసుడు బిలిగ్రహం చనిపోయినప్పుడు ఆయన ఒక్కరు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఇది ఎరిగి ఇతను అతని పేరు ఆయన ఏం చేశారండి, నేను తప్పుడు బోధ చేశాను క్షమించమని దేవుడు అంట. ఇది తనకి తన పిల్లలకి తన తాతకి తన అత్తగారికి ఎవరికెవరికి కావాలో అందరికి డబ్బులు ఏం చేశారు. అమెరికాలో ఉన్న కొన్ని పాస్టర్లకు ఏం చేశారు, పోలీసు గారిని ఎన్క్వైరీ చేసి వాడు డబ్బులు కట్టారు. ఈ డబ్బు మొత్తం ఎవరి కోసం ఇచ్చారు? వాళ్ళు దేవుడి పని కోసం వాడడానికి విశ్వాసాలు ఇచ్చిన డబ్బులు సందర్శనమో దాచుకున్నారు. నేను చెప్పిన దాచుకోండి, నీ ఇంటి కోసం అంత అవసరం అంతా దాచుకోండి. మిగిలినది దేవుడి పని దేవుడి దేవాసం మా ఇంటికి వచ్చి ఏం చెప్పాలి తెలుసా, 100 రూపాయలు దొరికితే 30 రూపాయలు నీకు 70 రూపాయలు దేవుడితో వాడుకోవాలి అని చెప్పారు. 100 రూపాయలు దొరికితే 30 రూపాయలు మీకు, 70 రూపాయలు దేవునికి. అలాగే చెప్పించి ఆడలేదు దేవుడికి శాతం. అది చెప్పిన మునిపే మనం ఏం చేస్తున్నారు అలాగే చేసుకొని వస్తుంది దేవుడికి స్వప్నం కలిగింటారు. వారు ఎప్పుడు చెప్తున్నారంటే ఒక మాట చనిపోయిన ముందు ఏమంటే శాపం మనకి ఇంటికి ఏం చేయకూడదు, తీసుకొని రాకూడదు అని ఎప్పుడు చెప్తున్నాడు దేవుడికి స్వతంత్రం. నాకు చాలా సంతోషం, ఇది చెప్పడానికి నాకు అర్హత ఉందన్నట్టుగా నాకు తెలుసు. దేవుడికి స్వతంత్రం. ఎప్పుడైనా మన చక్కగా ఏదైనా మీటింగ్ జరుగుతుంటే దాంట్లో ఒక 1000 రూపాయలు కూడా నేనేం చేస్తున్నాను, ఖర్చు పెట్టడం కూడా చేయదు. పిల్లలు చేశారు, పిల్లలు అన్నీ చేశారు, కానీ వాళ్ళు కూడా నేనేం చేశాను, నేను కూడా పాల్గొన అవుతున్నారు. దేవుడికి స్వతంత్రం. మీరు కూడా సేవకులు అందరు మాలండి విశ్వాసాలు దేవుడు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాట శాపం ఉండదు, కొత్త యెరూషలేములో ఏముండదు. 8 అక్కడ ఏం లేదు. 21 ప్రకటన 21:23 వాక్యం చూడండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను పట్టణంలో సూర్యుడు లేదు, చంద్రుడైనను సరే ఆ పట్టణంలో ఏం లేదు. దేవుడు ప్రకాశించిన దేవుడు కట్టిన ఇంటిలో ఏం లేదు. సూర్యుడు అవసరం లేదు దేవునికి స్వాతంత్రం. సూర్యుడు పోయింది కదా, సూర్యుడు ఏమైంది ఎక్కడ? ప్రకటనలు 6వ అధ్యాయములు కిందకి చదివినప్పుడు 15 నుంచి కిందకి చదవడం. భూరాజులను అది పైన 10 నుండి చదవడం. 6:10 నుంచి వారు చదవమ్మా. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు చూడగా భూకంపము కలిగేను. సూర్యుడు కంబలి వలె చాలండి. సూర్యుడు ఏమైంది, కంబలి వలన ఏమైంది.
దాని బయట సూర్యుడు ఏమైనా చీకటిగా అయిపోతుంది. ఇప్పుడు దేవుడు సృష్టింపబడిన ఆ కొత్త శరీరంలో సూర్యుడు అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య అక్కడ వెలుగా ఉంది కాబట్టి. అది మాత్రం కాదు, దేవుని బిడ్డలు కూడా ఏమంటది ఆ దేవుని బిడ్డలు కూడా వెలుగు ధరించిన బిడ్డలు అక్కడ ఉన్నారు. అందుకని స్తోత్రం చెప్తున్నారు. ఆ 12 గంటలకు కూడా ఉంది కాబట్టి అక్కడ ఏమవుతున్నారు, 24 గంటలు పగలైంది రాత్రి ఏదంటే తెలియలేని ఒక పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు రాత్రి లేదు, అది కూడా నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమండి, దేవుడి సంగముడనాగా సూర్యుడు అక్కడ ఉంటుంది. యెషయా గ్రంథము 60 వాక్యములు కూడా చదివినప్పుడు యెషయా కూడా దాని గురించి చెప్పిన కూడా మీరు వినండి. 60 వచనం. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జారిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో నడిపింపబడినట్లు నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. ఒక మినిట్ నేను కూడా చూసుకోవాలి. అక్కడ ఉంది 19-20 పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇక్కడ ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. కాబట్టి దేవునికి ఏం లేదు. సూర్యుడు అక్కడ చెప్పిన మాట మరి ఈ విషయం చంద్రుడు లేదు. అక్కడ ఏం లేదు, చంద్రుడే ఉండరని దేవుని వాక్యంలో రాయుడు. దేవుని సూర్యుడు ఉంటే కదా చంద్రుడు ఏమవుతుంది? లేదు, సూర్యుడు ఉంటేనే చంద్రుడికి వెలుగు వస్తుంది. సూర్యుడు లేకపోతే చంద్రుడికి వెలుగు లేదు. సూర్యప్రకాశం వలన చంద్రుడు ఏం చేస్తున్నారు? కాంతి ఆ వెలుగు మనకి ఇస్తున్నారు. దేవునికి సొంతం. అదే భూమి ఏమవుతుందో తిరుగుతున్నారు. భూమి ఏం చేస్తున్నారు? ఆ తిరిగిన కాబట్టి మనకు రాత్రి పగలు జరుగుతుంది. సూర్యుడు ఏమో ఆగిపోలే. మీరే కొందరు అనుకున్నారు మనకు సూర్యుడు చూసినప్పుడు కేరళ ఒక స్థలం ఉంటుంది, కన్యాకుమారి అని చెప్పిన స్థలము. అక్కడ మీరు వెళ్తే సాయంత్రం 6 గంటలకు వెళ్తే ఆ సూర్యుడు అక్కడ దిగిపోతున్నాడు. సముద్రం లోపలికి దిగిపోయినట్టుగా అనిపిస్తాడు. సముద్రము సూర్యుడు అస్తమించిన సముద్రం లోపలికి దిగిపోయాడు. అనగా కాదేం కాదు, సూర్యుడు అస్తమించిన ఎలాగంటే ఈ భూమి తిరిగిన కాబట్టి ఈ వెలిగించినికి సూర్యునికి ముఖాముఖం వచ్చినప్పుడు వెలుగు ఏం చేయదు. వెలుగు మనకి కనబడుతుంది. భూమి వెలుగు ఉంటున్నప్పుడు మనకి చీకటి అర్థమైంది. మళ్ళీ భూమి తిరిగి వచ్చినప్పుడే మనకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు ఇంతమందికి కూడా ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగిన అదే నేను చెప్పిన మాట ఏమంటే చంద్రుడు ఏమవద్దు ఉండదు, వెలుగు అప్పుడే ఏమంటే చంద్రుడు ప్రకాశించను అని దేవుని వాక్యం. కొత్త విషయం అందరూ అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పిన మాట చూడండి, మీరు 10 విషయం అక్కడ చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 22వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. 21-25 రాత్రి నీ అన్నడ ఏమో ఉండదని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని దేవుడు బిడ్డలారా రాత్రి ఇంకేం చేయను ఎన్నడూ ఉండదని దేవుడు వాక్యంలో చెప్తున్నారు. అందుకని రాత్రి నేను చెప్తున్నాను అంటే ఇంకా ఏమవుతుంది? రాత్రి ఉండదు. దేవునికి స్తోత్రం. అంటే మీరు దానికి సంబంధించిన ఆదికాండము 1:16 వాక్యం చూడండి. ఆదికాండము 1:16 దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని
రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. అప్పుడు చూడండి, భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును. దేవుడు రాత్రులు ఏలడానికి ఏం చేశాడు? వెలుగిచ్చాడు. దేవుడు వాక్యము చెప్పానంటే, ఎందుకు సూర్యుడు చంద్రులు ఇచ్చారంటే ఈ రాత్రికి ఇది ఏం చేయాలి? ఏలాలి. అర్థమైందా మీకు? రాత్రికి మీరు ఏం చేయాలి? ఏలాలి. యేసు ప్రభు చెప్పారు, నీ లోకములకి నీ వెలుగాయి ఉంటుంది కాబట్టి రాత్రికి నీ ఏం చేయాలి? అది ఏర్పాటు చేయాలంటే అర్థం చీకటి మీద నీకేముంది? అది వెలుగాయి ఉంది. ఈ వెలుగుగా ఉంటే మాత్రము చీకటి అంధకారం మీద ఏమవుతుంది? ఏలువాడు చేయొచ్చు. ఇప్పుడు సంఘ బిడ్డలు ఉంటే దేవుడికి వెలుగుగా ఉంది. సంఘం వెలుగుగా ఉంది. అందులో ప్రకటన గ్రంథంలో ఏమవుతుంది? అక్కడ చదవద్దు. 1 అధ్యాయంలో దేవునికి 7 దీపస్తంభం ఉందని నేను చెప్పాను కదా. ఆ దీపస్తంభం ఎవరి గురించి చెప్తున్నారు? సంఘం గురించి చెప్తున్నారు. 7 సంఘాల గురించి. ఆ దీపం 7 సంఘం దీపమే. సంఘ బిడ్డలు కూడా అప్పుడు మీరేం చేయాలి? చీకటి మీద వెలుగా ఉన్నవారు ఏం చేయాలి? ఏలవాడు చేయాలి. చీకటి అంధకార శక్తి మీద ఏలువాడు చేయడానికి ఉన్న అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీకేం చేయలేదు, ఏలువాడు చేయలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు దేవుడు వెలిగించారు? పగలు రాత్రి తెలియడానికి. పగలు రాత్రి. అప్పుడు దేవుడు నిన్ను వెలుగే ఎందుకు ఇచ్చారు? చదవండి ఆ 16వ వాక్యం. 1 ఆదికాండం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను ఎందుకు ఇచ్చారు? నేను చెప్పడం వలన సూచన ఎవరి వలన? నిన్ను చూస్తే సూచన కనబడదు. ఇందులో ఉన్నట్టే మీరు కూడా ఉన్నారు. ఉన్నవన్నా ఒకటి చెప్పారు, ఇదే మాసం ఆషాఢ మాసం భార్య భర్తలు ఉండకూడదు. ఉంటాయి. ఏమవుతుందండి? మామూలు ఏ రోజు నుంచి చెప్పారు వేరే వేరే ఉన్నారు. అక్కడ ఉన్నారా? ఈ భార్య గొడవలేదు అందుకని ఇలాంటి సిద్ధాంతము శోధన లేదు. నిన్ను చూసినప్పుడు శోధన, నీ దేవుడు వెలుగుగా ఉన్న శోధన కనిపించలేదు. నిన్ను దేవుడు ఒక స్థలంలో దేవుడు ఉంచిన ఉద్దేశం శోధన చూపించలేదు. నీ వలన ఆ ఇంటిలో పరిగిన వారికి తెలియాలి, ఇదొక వెలుగుగా ఇక్కడ దేవుడుగా ఉండినట్టు. దేవునికి స్వాతంత్రం. ఆధారాలన్నీ నీయే చేసి పాటిస్తున్నా. నిన్ను చూసినప్పుడే ఆడు చేసినట్టుగా నీ చేస్తున్నాడు. ఆడు వెళ్ళి చూడటం నీ నిన్ను చూసినప్పుడేం చూడరు. సూచన కాలం ఏమీ తెలియట్లేదు. నేను ఒక సూచన తెలుసు. అన్ని చోటకి వెళ్తున్నారు. ఒక సూచన ఇచ్చారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అమ్మా బాకీలను వినియోగించకపోతే గ్రహించండి. నిన్ను చూసినప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, నిన్ను చూసినప్పుడు సూచన ఉండాలి. దేవుడు బిడ్డలుగా ఉన్నారంటే మమ్మల్ని చూసినప్పుడు అదే కాబట్టి సూచన. రెండవది కాలం అంటే సమయం. నిన్ను చూసినప్పుడు ఏం చేయాలి? సమయం తెలియాలి. ఎప్పుడు రాత్రి ఎప్పుడు పగలండి. దేవుడికి మీరేం చేస్తున్నారు? నిన్ను చూసినప్పుడు పగలేదో రాత్రి ఏదో తెలియదు. మొత్తం పగలు లేదు రాత్రి లేనట్టుగా బైబిల్ అలాగే చెప్తున్నారండి.
ఇది ఇది ఏ కాలం? మై బైబిల్ అని చెప్పండి. దశలోనికే పత్రికలు 5వ అధ్యాయం మొదటి దశలో అదే భాష వసంతకాలం అంటున్నారు. అంటే చూడండి నానమ్మాకి 5వది నానమ్మాది ఏ సహోదరులారా దొంగలు ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. ఇప్పుడు నీకు అర్థమైందా? సహోదరులారా నేను పిలిచిన ఎవరి కోసం చెప్తున్నారు? సహోదరులారా సంఘంలో సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు దొంగ వలె ఏసారి రాకడ గురించి చెప్తున్నారు. దొంగలు ఎందుకు వస్తున్నారు? రాత్రి వస్తున్నారు కదా. తెలియదు అదే దొంగ వలన వచ్చుటకు నీ ఎవరి గారు చీకటిలో దేవుడు పిల్లలని చూసినప్పుడు సమయం తెలుసు. అంటే మీరు ఆర్క బీచ్ వెళ్ళారా? ఆర్క బీచ్ వైజాగ్ వెళ్ళారా? అక్కడ లైట్ హౌస్ చూసారా? ఏంటి లైట్ హౌస్? పైన గోపురం పెట్టి గోపురం పైన అది ఎప్పుడు పగలు వెళ్తే కనబడలేదు. రాత్రి లైట్ ఎలాగా వెలుస్తుంది? ఏంటి లైట్ కలర్ చెప్పు. రెడ్ కలర్. ఎందుకంటే రెడ్ కలర్ పెట్టారు? సూచన కాదు. రెడ్ అంటే వేరే లైట్ వేరే వైట్ పెట్టచ్చు కదా. చీకటిలో రెడ్ కలర్ రెడ్ లైట్ అది చెప్పాలి. ఈ కూడా విక్రాపురములో ఏరియాకి ఒక లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ అక్కడ పెట్టడానికి ఉద్దేశం ఏంటి? రాత్రి లైట్ తిరుగుతున్న ఉద్దేశం చీకట్లో ఉన్న పడవలకి మార్గం తప్పిపోయిన కొన్ని పడవలు ఉంది. ఆ పడవలు ఏం చేయాలి? ఈ లైట్ చూసి అక్కడికి వస్తే ఎక్కడికి వస్తుంది? దేవుడి దగ్గరకు వస్తుంది. అర్థమైందా? నిన్ను చూసినప్పుడు ఏం చేయాలి? మార్గం తప్పిపోయిన వాడు ఎవరి దగ్గర మీరు మాట్లాడిన వెంటనే నీ దగ్గరకు రాదు, చర్చకు రాదు. ఎవరు చెప్పారు? అయ్యా నా భర్తకి మాత్రం ఇంటికి చర్చలు పట్టయ్యా అంటారు. అట్లమ్మా 24 గంటలు చర్చలు ఉంటే బాగుందంట. ఏడమ్మా అంటారు. ఇది చర్చికి వచ్చే దేవదూత అండి, ఇంటికి వెళ్తున్న విశ్వాసవాది. నేను కూడా అందరూ అనుకున్నాను, అందరికి అలగబట్టేటప్పుడు బాగుంది. కొందరికి పని పాట లేదు. కొందరికి ఏం చేయాలి? మొన్న వచ్చారు మా ఇంటికి వచ్చారా? ఆడ మీ ఇంటికి ఉండిపోయారా అడుగున్నారు. నీ దేనికోసం వచ్చారు మా ఇంటికి? అది పని చూసి నీ వెళ్ళిపో. నీ ఊరు వాళ్ళు అందరి విషయం నేను రాడుతో కొట్టాలి. ఊరు వాళ్ళ విషయం నీకంటే పని. అది అడగడానికి అక్కడ వచ్చారు. నాకు వచ్చిందండి మా విశ్వాసం అయిన కాబట్టి సైలెంట్గా నెమ్మదిగా మాట్లాడుకోండి. నేను చెప్పాను కొందరికి సొంత కొడుకు విషయం గురించి తెలియదని అక్కడ ఆడెక్కడికి దిగారు, ఈడెక్కడికి దిగారు. నీకంటే పడిపడలేదు. అదే ఆ పాట పడలేదు. ఆ ఇంటి ఈ ఇంటి ఎందుకంటే విశ్వాసులు ఇలాగా చేసిన కాబట్టి సంఘానికి సంఘ వ్యాపారికి తలనొప్పి. అది నీ పడి నేను ఎప్పటికీ నీ ఇంటికి వస్తాను. నేను ఎందుకు వచ్చాను? పాత గారు ఇంటికి వచ్చారు. పాత గారు డబ్బులు ఉందా?
ఎంత దొరుకుతున్నారు నాకంటే వారానికి నేను అడగాలి కొత్త వారానికి మీకు ఎంత కాணிకలు దొరుకుతుంది? ఇది నా పని. మీ ఎందుకు వచ్చారు? కాணிకలు అడుగుతారు. నేను మాట చెప్పడానికి ఒకసారి చెప్పి వెళ్ళిపో. కాணிకలు ఎంత దొరికింది? 7 నాకు కొందరు విశ్వాసులు ఎందుకంటే పిచ్చులుగా మారిపోయింది. ఎవరికి తెలియకపోతే తప్పిపోయిన కుమారుడు మంచివాడు, ఆడు అన్నయ్య తప్పిపోయాడు. అటువంటి వాడు ఆడేం చేస్తున్నారు తప్ప ఉన్నారు కానీ తప్పిపోయిన కొందరు విశ్వాసులు ఉన్నారు. ఆడు గురించి ఆడు ఎప్పుడు తప్పుడు తమ్ముడు గురించే చెప్తున్నాడు. అరే నీ ఎక్కడ ఉంది? అరే నాయన నీ ఎక్కడ ఉంది? ఆడు పొలములో ఉన్నారండి. పొలములు ఉన్నాయి. నీ కుమారుడు అక్కడ ఇంటికి తిరిగి వచ్చాడు. ఏది తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అన్నయ్య కొందరు విశ్వాసం కూడా అక్కడ ఉన్నాడు. సొంత కార్యం వారి గురించి ఏం చేయలేదు. నీ కొడుకు మారు మాసం పొందలేదు, వారి గురించి నీకేదైనా నొప్పి ఉందా? లేదు. కూర్చుని కొందరికి అడగండి పడిగేది ఆడి విషయం ఈడి విషయం గురించి ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఆడు ఎందుకు అక్కడ వచ్చాడు? నేనేం చెప్పాలండి? ఆడు ఇంటికి వచ్చి అడిగినప్పుడు ఆడు ఎందుకంటే రాజుగారు ఇంటికి వచ్చారు, రాజుగారు ఇంటి పని చేసి అది రాజుగారు తినడానికి అది తీసుకొని అడగక్కర్లేదు. నా అంతా అడగక్కర్లేదు. మీకు నచ్చిన అయితే అక్కడ ఉంది దేవుడు మీరు నచ్చిన నేను చేయొచ్చు. అది ఎవరైనా అడగడానికి ఇప్పుడు నేను అది ఉన్న వరకు ఎవరైనా వచ్చినప్పుడు ఎలా ఉందని నేను చెప్పడానికి కావాలి. ఈ వచ్చిన సడక్ ఎలాగ ఉందని తెలియదు అన్నవాడికి ఇప్పుడు వరకు నీ వల్ల వాళ్ళే వస్తుంది. ఈ వెతికిన వాడు ఆడిల్లు ఈడిల్లు గురించి వెతికిన వాడే అలాంటి వాడే వస్తుంది. వీడికి ఎలా చేయాలంటే భయం ఇప్పుడే పుట్టుతుంది. ప్రార్థన చేశాను మంచి వాడితే రావాలని. నేను చెప్పిన మాట నీకు అర్థమవుతుంది కదా. నేను చూసినప్పుడు మీరేం చేయాలి? చీకటి వలన ఎంతకు మారలేదు. ముసలితనం ఆయింది కదా. రేపు నాకు ఏం చేశాను? లోపలికి వెళ్ళిపోయి అది మట్టిలకి నీ వచ్చిన ఇంటికి ఆడికి ఇంటికి కూడా పడేది. సరిగా జీవించి ఎవరికి మంచితనం చేయలేకపోతే పర్వాలేదు, మంచిగా జీవించి. ఎందుకంటే నేను చెప్తున్నానండి, నిన్ను చూసినప్పుడు కారణాలు తెలియాలి. నిన్ను చూసినప్పుడు ఒక కారణం తెలుసు. గొడవ చేసిన ఒక అమ్మ మనం అందరం ఈ సమాధి చేసినప్పుడు మిమ్మల్ని పొగుడుతుంది, పర్లోకం లెక్కిస్తుంది. మనం పాత్ర ఈ అమ్మ మంచి వాళ్ళ మధ్య దేవుడు అక్కడ అమ్మకి అప్పుడు జీవన వచ్చినారు. ఏంటి ఒకవేళ మనకి ఎవరైపోతే ఫ్యామిలీ వాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. ఫేక్ తీసుకెళ్తారు. మాటలు అందరూ అబద్ధం చెప్పు. చోట అక్కడ సోదరు దేవునికి సోదరు. అందుకే నేను చెప్పిన మాట నిన్ను చూసినప్పుడు వెలుగు కనవాలి. అంటే నిన్ను చూసిన సమయము కాలము తెలియాలి. మన ప్రవర్తన పట్ల సమయము కాలము తెలియాలి. దేవునికి సోదరు. అందుకే దేవుడు ఏం చేశాడు? వెలుగు ఎప్పుడు ఎక్కడ ఉంటాను? పైన. నీ ఎప్పుడు కింద కాదు, పైన. దేవుడు సంఘంలో ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. దేవునికి అది పైన ఉంటున్న వాడు ఏంటి? ఇక్కడ చిన్నగా మారిపోవడం. పైన ఉన్న వాడికి అంతే అది అందరికి వెలుగు చూపించినట్టుగా నీ మారిపోవాలి. స్తోత్రం కలిగిన చూసినప్పుడు ఏం చేయాలి? ఈరోజు ఆదివారం అన్ని తెలియాలి. ఈరోజు నిన్న చూసినప్పుడు వారం తిరుగుతుంది. ఆదివారం అక్కడ కొన్ని ఆవులు ఉంది. కట్టుబాటుగా లేనంటే తర్వాత ప్రజలు తక్కువ. ఆదివారం చూసినప్పుడు చర్చకి వెళ్ళలేకపోతే కూడా ప్రైజ్ చెప్తున్నాం. మీకు అర్థమైందా? దేనికి చెప్పాలి?
అది కూడా తెలియదు. దేవుడికి కనపడుతున్నారా నేను దేవుడు చూసినప్పుడు దేవుడు చూసినప్పుడు ప్రయత్నపడు అంటే దేవుడికి వందనాలు. దేవుడు నీకు ఆయుష ఆరోగ్య బలం ఇచ్చిన కాబట్టి వందనాలు. నేను ఈరోజు ఆదివారం చర్చ కూడా వెళ్ళిపోతాను. దేవుడికి పోయినా ఆదివారం చర్చకి సరిగ్గా వాక్యం చెప్పలేదు, ఎందుకంటే గెస్ట్ వచ్చింది కాబట్టి ఒడియాలో తెలియదు. దాని ముందుకు ఆదివారంలో వాక్యం వెళ్తుంటే చర్చలో ఎవరిలో కూర్చోండి, అంత భయంకరమైన వాక్యం దేవుడి సోదరులు చెప్పిన మాట్లాడండి. వాక్యం చెప్పినప్పుడే ఏసీ చెప్పినప్పుడు మారలేదు, ఒక దోకే ఉంటుంది. నాకంటే సూపర్ పర్సన్ చెప్పిన వాడు ఎవరు? వచ్చిన వాడు తెలుసుకొని వాక్యం చెప్పిన వాడు ఆ దేవుడు అంతా వాక్యం చెప్పిన వాడు దొంగ కూడా అరే అయితే ఈ కాలంలో అందుకని ఒక మాస్టర్ ఈరోజు చెప్పిన నా సంఘంలో వచ్చింది ఎవరు కూడా అలాగని పాడు చేయదంట. ఏసు కంటే పెద్దవాడు అయిపోయింది. ఏసు తోడుగా ఉంటున్న వాడు ఒకడే అమ్మేశాడు. ఏం మారు కాదండి. ఈ 12 స్వభావం ఉన్నవాడు. అవునా లేదా? వారు ఏం చెప్పదు, అది నీకు తెలియదు. ఎవరు పెద్దవాడు అవ్వాలి అని మనసులో ఒక అనుభవం వచ్చినప్పుడు ఏసు ఏం చేసేది? అందరు మీరేగా ఇప్పుడు ఉన్న విశ్వాసులు పసిపిల్లలు కంటే హీరో. పసిపిల్లలు సూపర్. ఆడేం చేస్తున్నారే, ఇద్దరు కొట్టుకున్నారని కొట్టుకున్న తర్వాత కొన్ని ఏడుస్తారు. దానికి ఏదో చెప్తుంది. కాసేపు సన్న తర్వాత ఏమవుతుంది? ఈ కాలంలో విశ్వాసం ఏం అనుకో, క్యాన్సర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? శనివారం బైబిల్ క్లాసులు ఏం చెప్పాలి? ఏం చెప్పారు? గొడవ మీ భాష గొడవ అండి. సారీ ఆదివాడు ఒకటే చూడండి. సారీ ఆదివాడు మొదటి కొరకు పత్రిక. మా పిల్లలు చెప్పద్దు, ఇదే చెప్పద్దు, మీరందరూ నింపుకొని వచ్చిన కాబట్టి ఏమండి? ఒకటే దేవం, ఒకటే దేవం. 11 అదేండి కలవరండి ఏంటన్నా కర్ర తెచ్చారా? కలవండి కలవ గొడవ కాదు, గొడవ వేరే. కలవనంటే సంఘములు ఇద్దరు ఒక సంఘంలో రొట్టి ద్రాక్షతో తాగేవాడు ఒకడొకరితో మాట్లాడు. అదే అర్థం. దానికి ఏం చెప్తుంది? ఒక విశ్వాసం ఒక విశ్వాసం ఏం చేయదు. దానికి ఏం చెప్తుంది? ఒకడొకడు మాట్లాడకుండా ఉంటే ఏమంటారు? దానికి ఏం పదం అనేది తెలియదు. మా భాషలో ఉంటుంది. మా భాష చెప్పాలి. పడక మనసు బద్దలు. అదే కరెక్ట్. మనస్పర్ధ మనస్పర్ధ కాదు. ఇప్పుడు కూడా కొందరు ఉంటుంది. ఎలాగా? ఒకరొకరితో మాట్లాడు మూతితో పేజీలు చెప్తారు. ఇలా పేజీలు చేస్తారు. మాట్లాడు భార్య భర్తతో మాట్లాడు. మాట్లాడు. ఇప్పుడు సహోదరులు నేను చేయదు. ఈ సోదరుడు ఎక్కువ సహోదరులు కాదు, సహోదరులే. సహోదరుడికి అందరూ ఎక్కువ. సహోదరులకి ఏముంది? ఏది? ఈ గోదరు కాదు. మాట్లాడు. ఎందుకు? మానహాని, పరువు నష్టం. బాబు నేను చెప్పాడు ఎక్కడ ఆటో ఎక్కి మనం ఎక్కడ వెళ్తున్నాం? ఇద్దరు ఆటో ఎక్కి వెళ్తున్నాను. ఇక్కడ పార్క్ హోటల్ కూర్చి ఆడ ఇద్దరు ఏం చేస్తున్నారు? మాట్లాడుతుంది. అప్పుడు ఒకటి చెప్పారు, బాబు కాసేపు సమయం తర్వాత నేను ఉండదు కానీ నీ కూడా ఎందుకలా అమ్మ ఇంతే. కాసేపు సమయం నీ వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. దిగాలని చచ్చిపోవాలి. దొరికిన సమయంలో చక్కగా పూర్చి వెళ్ళిపోవాలి. అందరితో మాట్లాడుకొని అందరితో మాట్లాడుకొని అందరితో సంతోషం కలిగిన వాడుగా
అందరూ ఏం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తున్నారు వారు నోరు రోమపత్రిక 3వ తెరిసిన సమాధి 3వ అధ్యాయంలో ఉంది 10వ వచనం నుండి. స్తోత్రం. కొందరు విశ్వాసే ఎలా ఉంటున్నారు? నోరు తెలిసే 13 నోరు తెలిసే మాట్లాడుతున్నారండి. మీరు ఆపణ చెప్పలేదండి. 8:17 అయింది, ఆపణ సమయం అయింది. ఈరోజు కొంచెం లేట్గా వాక్యం స్టార్ట్ చేశాం. ఏమంటుంది? వ్యసం వాళ్ళ నోట్లో వ్యసం కాదు, వ్యసవాది కొంచెం పడవలేదు. నోరు తెలిసే సమాధి చనువుడు మాటలు అట్లా. అందుకని దేవుడు మనకి 2 ఖండించారు, 2 చెల్లించారు, 2 మూగులు 2 సైడ్ కన్ను పెట్టారు, 1 నోరు ఇచ్చారు. ఎందుకని ఎక్కువ వినాలి, ఎక్కువ చూడాలి, తక్కువ మాట్లాడాలి. ఇదన్నీ కాదు. దేవునికి అందుకని చెప్పమాట నిన్ను చూసినప్పుడు ఏమో చాలా సమయం తెలియదు. నేను చూసినప్పుడు ఏమని పూజన 2 ఏళ్ళు అంటే కాలం తెలియాలి. ఎప్పుడు ఇది పగలో రాత్రి వాళ్ళకి ఆదివారం చర్చికి ఆదివారం రాదు. మన పిల్లలు ఆదివారం పనికి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి ప్రార్థనలు అతిథి గారు వాక్యం విని తర్వాత పనికి మీరు మన పిల్లలు కొడుకున్నారు. తప్పు ఉన్నారు కానీ అది మంచిదని కూడా చెప్పాలి కదా. ఆదివారము ఫస్ట్ వాక్యం విని ఏం చేస్తున్నారు, ఆ తర్వాత వెళ్ళి ప్రార్థన చేయడానికి రాదు, వెళ్ళిపోతున్నారు. అది నాకు తెలుసు, అది దేవునికి తెలుసు. దేవునికి చూడండి, ఫస్ట్ ప్రార్థన కూడా ఫస్ట్ వాక్య పరిచయం కూడా రాదు. మీ సంఘం ఎవరైనా అడుగుతుందో తెలియదు. మనకేముందంటే ఫస్ట్ మొదటి నేను ఉన్నప్పుడు కీర్తనలు చదివి వచ్చిన అప్పుడే నేనే కొన్ని సంవత్సరాలకైతే నాకు ఆడాలంటే ఎప్పుడు కీర్తన చదివితే మీకు అర్థం అవ్వదు. అది ఏం చేయాలి, కొత్త స్టార్ట్ చేశాను. మొత్తం 5 కోసారుగా అది మొత్తం తీరిన తర్వాత మళ్ళీ ఆటలు వచ్చి ఇప్పుడు యోసేవాకి 18వ అధ్యాయం వచ్చారు. ఈ అది మొత్తం చెప్పలేదు. ఆ అధ్యాయంలో ఉన్న సంగతి మొత్తం ఏం చేయలేదు. ఆయన కూడా ఉన్న వాక్యం అయితే అధ్యాయంలో ఏమి విషయం ఉందో అదొక షార్ట్ మెసేజ్ చెప్పిన తర్వాత బాకీ మెసేజ్ చెప్పాలి. వారిని కూడా నేర్చుకోవాలి కదా. ఈ అధ్యాయంలో ఏముంది అని తెలియడానికి దేవుడికి స్తోత్రం. చెప్పిన మాట ఏంటంటే ఈ వాక్యములన్నీ విని ఈ వినడం మాత్రం కాదు, మీరు అభ్యాసం చేయండి. అభ్యాసం అంటే నీ జీవితం ఒక అలవాటుగా మారాలి. నీ జీవితంలో ఏం చేయాలి? స్తోత్రం. అది ఎంత మార్చిన కానీ లేదు. ఈ కుక్క తోక వల్ల ఉంది వెన్నపడిచినట్టు కానీ అది అక్కడే అయితే దాన్ని కట్టి చేస్తే సరే మళ్ళీ రాదు కదా. దేవుడికి నేను చెప్పిన మాట ఏమంటే నీలో నన్ను సమయానికి తెలియాలి. ఓకే అంటే నేను చెప్పిన మాట మరి అప్పుడు ఏం లేదు. దేవునికి రాత్రి అక్కడ లేదని నేను చెప్పాను. దేవునికి సొంతం. ఆ ప్రకటన గ్రంథము 22:5 వాక్యం చూడండి. 22:5 రాత్రి కన్నడును ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి కక్కరలేదు. అప్పుడు అది ఏం కాదు, సూర్యకాంతి. సూర్యకాంతి అంటే మనం సూర్యకాంతి అంటే వెలుగు ఉంటుంది. వెలుగు అక్కర్లేదు. వెలుగు అది ఎందుకు అక్కర్లేదు? మొత్తం వెలుగు కదా, విని ఎందుకు అక్కర్లేదు? ఇప్పుడు మనం అందరూ కూర్చోడం వెలుగు అయితే ఈ లైట్ అవసరం ఉందా? మళ్ళీ దేవుడే వెలుగు. ఆయన సమీపించిన చెప్పండి సమీపంలో నివసించిన దేవుడు మనిషిని ఆయనకి చూసిన ఎడలా చనిపోతాను. అంత వెలుగులున్న దేవుడు బిడ్డలు, అనగ వెలుగున్న దేవుడు, అనగని దేవుడు మనమందరూ ఏసై వలన ఉన్నా కాబట్టి ఆ ఏసై కన్నా ఏదే వెలుగుందో అదే వెలుగు మనకు కాబట్టి అక్కడ ఏం అవసరం లేదు. సూర్యకాంతి వెలుగు కూడా అవసరం లేదు. ఇక్కడ పవర్ కట్ ఉంటుంది.
కరెంటు కట్టింది లేదు, ఎందుకంటే మొత్తం అక్కడ కరెంట్ అవసరం లేదు. మొత్తం సోలార్ అండి, మొత్తం సోలార్. మీరే వెలుగుగా మారుతుంది దేవునికి స్తోత్రం. 11 వెలుగు లేదు. 13, 12 చూడండి. 12, 21 అధ్యాయము 25వ వాక్యం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. అంటే గుమ్మములు ఏం లేదమ్మా, గుమ్మం ఉంది, ఏం లేదు. అదే దేవుడు కట్టిన మొత్తం ఎరుసలేములో ఏం లేదు. నీ ఎందుకు తలుపు కట్టారు? మీ ఇంటికి ఇల్లు కట్టినప్పుడు ఏదో దొంగలు వచ్చి ఏం చేస్తారు, ఏదైనా వెలుగుతారు. కానీ ఇప్పుడు వేరే ఒకటి ఇది తలుపు వచ్చిందండి దేవునికి స్తోత్రం. అదేంటంటే మొత్తం మెటీరియల్, అది ఏది స్టీల్. ఇప్పుడు ఏమి అవసరం లేదు, చెక్క అవసరం లేదు, చెక్క అవసరం మొత్తం స్టీల్ అండి. ఆ స్టీల్ ఉన్నప్పుడు నాకు తాళం అవసరం లేదు, దొంగలు వచ్చి ఏం చేయదు, ఇరిపించి లోపలికి వెళ్ళిన ఛాన్స్ లేదు. ఆడ వచ్చానంటే చేతికి ముట్టితే మాత్రమే ఓపెన్ అవుతుంది దేవుడికి. అలాగే మన చర్చ అవసరం బాగుంది. 10 కరెక్ట్ 10 గంటల నుండి 15 వరకు ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళారు. 15 తర్వాత ఇదేమో అలాగే అయితే అంటే కరెక్ట్గా వస్తుంది. కొన్ని జంతువులు అలా ఉందండి, ఏ విశ్వాసం వచ్చిందని కరెక్ట్ తెలుసు. మీకు అర్థమవుతుందండి, విశ్వాసులు అందరూ వచ్చిందా లేదా అని కరెక్ట్ తెలుసు. ఇది మనకు తెలియదు, మనకు స్తోత్రం కలిగింది. లైట్ పోయింది దేవునికి స్తోత్రం. ఎవరికైనా గట్టిగా చెప్పారు. ఆడికి చీకటి అయినప్పుడు భయం వచ్చింది, దాన్ని బట్టి అల్లేలే చెప్తే భయం పోతాను అనుకున్నా. స్తోత్రం కలిగింది. చీకటి వచ్చినప్పుడు అల్లేలే చెప్తాను కూడా భయము పోతుంది. నాకు గట్టిగా చెప్పు చీకటి వచ్చినప్పుడు. ఓకే, దేవునికి స్తోత్రం. ముగిస్తాను. అక్కడ ఏం లేదమ్మా, తలుపు లేదు. ఎందుకు తలుపు లేదంటే దేవునికి అక్కడ ఎవరు లేదు, ఎందుకు దొంగలు లేదు అది నాకు చెప్పాలి. ఎందుకు దొంగ లేదు? నీతి మొదలు మొత్తం ఉంటుంది, దొంగతనం చేయరా? నీతి మొదలు మొత్తం ఉందని కూడా దొంగతనం జరుగుతుంది. ఎందుకు అక్కడ దొంగలు లేదంటే ఆయన అర్థం దొంగతనం చేయడానికి ప్రేరేపణ ఇచ్చిన వారు ఎవరు? చెప్పలేదు. సాతాను ఉందే ప్రేరేపణ వస్తుంది. అందుకే సాతానికి దేవుడు ఏం చేశాడు? నరాలు వెళ్ళి ఆయన అగ్నిలో పడేస్తున్నాడు. తరతరంలో కూడా ఏడుపోయే ఉంది సోదరు. అందుకని దేవుడు బిడ్డలు ఇంకేం చేయాలి? ఉన్న ఇంటికి నీ ఎవరు లేదు, తలుపు లేదు. అందుకని ఎవరు కూడా ఎక్కడికైనా మన ఇంటికి వచ్చినప్పుడు కొందరు తలుపు ఏం చేశారు? దేవుడికి ఏడు మూస్తానంటే మంచి కూర ఏం చేసిన అనుకో, దేవుడికి ఎవరి ఇంటికి ఏం చేయకూడదు. అప్పుడు వీటి మొగం చూడాలి. మంచి కూర పెట్టిన మాంసం గట్టిగా పెసితే తిన్నట్టు సమయంలో ఎవరైనా వచ్చినప్పుడు నీ మనసు ముఖం చూడాలి, మనసు చూడద్దు. అది అప్పుడు మొబైల్తోనే పట్టుకోవాలి. ఎప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు? అందుకని నేనే మాసం పడినప్పుడు 1/2 కేజీ 2 కేజీ కొంటారు, ఒక 5 కేజీ కడుకుంటారు. ఎవరు అల్లెలే చెప్పలేదు అంటే అలా అల్లెలే చెప్పలేదు. ఎప్పుడైతే కొంటారు చెప్పని వస్తామని జెరసీ అంటే ఎక్కడికి అసూయ ఉంది కాబట్టి అల్లేలే చెప్పదు, లేకపోతే అల్లేలే చెప్పొద్దు కదా. దేవునికి ఉన్న కూర బిందితో బిందాలు పెట్టారు పల్లె మీదకి. మాసం కొన్న ఇప్పుడు మీరు నొక్కనికి ఈ 50 రూపాయలకి మాసం కొన్నాను కాబట్టి మీరు పిల్లలు కూడా కరువు ఆగట్లేదు, కక్కుర్తి సావట్లేదు. కరువు ఆగట్లేదు, కక్కుర్తి సావట్లేదు. చనిపోయిన ఉంది అన్నాక చెప్పాను కూడా, ఏ బాబు నీ తిన్ని కడుపు నింపకూడదు, చూసుకొని ఏం చేయాలి. ఈ 10 రూపాయలు 50 రూపాయలు మాసం 10 రూపాయలు 50 రూపాయలు పని ఆపండి, లేకపోతే తిన్న లేకపోతే నీ ఏం చేయాలి. వండినప్పుడు ఒక 2-3 కేజీ కొనండి. అప్పుడు పాప పాప ఇప్పుడు ఆడి తగ్గించేటండి. ఇద్దరు ముందుకు వెళ్ళలేదు మాంసం మీద
చేసినట్టు ఒకే ట్రిప్లు తింటారు. ఇప్పుడు కొంచెం తింటారు, తర్వాత ఒక 2 గంటల తర్వాత అందుకని ఆడేం చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఆడకేం లేదు, అదే అవసరం లేదు మాంసం. ఇప్పుడు మన పిల్లలకు చూడండి గాడికి ఇప్పుడు 2 ముక్కలు, అది కూడా ఈ అమ్మకలన్నీ తీసుకొని కలిపి కొంచెం తీసుకుంటారు. వీడికి దొరికితే 2 ముక్క మంచి మాంసం, 2 ముక్క ఈ అమ్మకలు. పిల్లలకి ఎలా జరగలుగుతుంది? నేను చెప్పిన మాట ఏంటిది, చేసి డబ్బు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కొనండి. చేప కొన్నప్పుడు 1/2 కేజీ కొనొద్దండి. కొన్నారంటే మీరు ఇంటిలో ఉన్నారంటే కేజీన్నర కొన్నాడు. కేజీన్నర 2 కేజీ కొన్ని వంట చేసి పిల్లలు ఏం చేయాలి? ఆడుకు నెల్లి తిన్నాడు. అది అనగ చేసినానుకో మన ఇంటిలో ఏది పోతుంది. కొందరు ఇంటిలో ఏం పోరు. మీరందరి ఈ ఆడవాళ్ళందరి సోమరి ఏంటి? నేను తెల్లవరి లేచి ఎవరే తెల్లవరి లేచి 3 గంటలకి లేచానండి. నేను లేచి అది కొన్ని పని అన్నీ అయిన తర్వాత నేను వెళ్ళి అన్నం పెట్టి వంట కూర చేసి వేపుడు కూడా చేసి 8:30కి నేను చర్చలో 8 పావుకు ఎక్కడికి వెళ్తాను. ఎవరైనా గెస్ట్ వస్తే మాత్రం అది ప్రాబ్లం. ఎందుకంటే ఈ బాత్రూమ్ కరెక్ట్ లేదు కదా. మనకెళ్ళంటే అవి ఆడుకుంటున్నా వీడు ఇది 1/2 గంట లేదు పట్టుకుని తినడం. అది దిగిన తర్వాత ఏమో ఒకడే అక్కడే ఇక్కడ 2 బాత్రూమ్ వెళ్ళి ఆడు దిగరు. కొందరు దిగను. వీడు ఏంటో 1/2 గంటలు అది ఉంది. ఏం చేస్తున్నారు నాకు తెలియదు. అంటే నేను దయ చూపించి నేను చెప్పిన మాట ఏదైనా మీరు విశ్వాసం అయిన కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు గెస్ట్గా వచ్చినప్పుడు ఒకే బాత్రూమ్ ఉంది, అక్కడ వచ్చి గంట కూర్చోదు. ఎప్పుడు అవసరం వచ్చిన అప్పుడు వెళ్ళి వెంటనే తిరిగి దిగండి. అది మీకు తెలియాలంటే వైజాగ్ వెళ్ళాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వైజాగ్లో బాత్రూమ్కి వెళ్ళాలి, అక్కడ నీ అక్కడ ఎక్కువ సమయం కూర్చున్నాను అనుకో ఓన్లే ఏం చేస్తున్నారంటున్నా అంటాడు. లోపల బయట రావడం ఆగిపోతుంది. ఈ మాట విన్నట్టు రాదు. నిజమే కొందరు వెళ్ళండి బాత్రూమ్కి వెళ్తే బయటకు రాదు. సత్యమండి, నిజమండి. అక్కడ అప్పుడు నీ ఇంటిలో తెల్లవరి ప్రార్థనకు వచ్చిన 10 గంటలకు ప్రార్థనకు రావాలంటే మీరు ఆ రోజు ఏం చేయాలి? శనివారం రోజు అన్నీ ఏం చేయాలి? సెట్ చేయాలి. నా రోజు ఏం చేయాలి? నీ ఖాళీగా ఉంటున్నప్పుడు కూర అన్నీ చేసి ఫ్రిడ్జ్ ఉంది కదా, ఆ మోర్చల్ లోపల పెట్టించండి. తెల్లవరి వచ్చి ఏం చేయాలి? వేపేసి కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. అన్నం వేడి అన్నము ఇదన్నీ చేసి కొందరు వేడి తింటారు. అబద్ధం అండి. భార్య దగ్గర చేయన నటన. హోటల్కి వెళ్తే వేడి పోరా వెళ్ళిపోరా అంటారు. ఇడ్లీ వేడి లేదు, పూరి వేడి లేదు, ఏడు లేదు. కొందరికి ఎప్పుడు ఏం కావాలి? ఇంటిలే. బయటికి వెళ్ళిన అనుకో ఈ సోదరుడు ఆపేసి దేవుడు ఇంటిలో మంచిగా సోదరు ఆదివారము చర్చికి 10 గంటలు అయితే 10 గంటలకు రావడానికి ప్రయత్నించకుండా 9:45కి నీ వచ్చి అల్లు ఎప్పుడైతే దేవా మంచి వాక్యం ఇచ్చిన ప్రార్థన ప్రారంభం. నేను కొరపడం చాలా సగవులు, ఆ సగవులు 1000 మంది విశ్వాసం. ఆ పాఠశాల కరెక్ట్ 11 సమయంలో ఎక్కడికి వస్తుంది? ఆరాధనకు వచ్చిందా? దాని ముందుకు ఆ విశ్వాసాలు ఏమవుతున్నారు తెలుసా? 10 గంటలు ఉండి వారు 1 గంట మొత్తం ఆ విశ్వాసాలు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను అక్కడ వాక్య ప్రజలకు నేను అతిథిగా లేదు, మాకు సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. 11 టైంలో పాస్ గారు వచ్చి ఆ టైంలో ఆరాధన అన్ని నడిపించే పాస్ గారు వచ్చి వాక్య ప్రజలకు స్టార్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. మన సంఘములుగా మారిన కాక ఊరు మధ్యలో ఉంది కదా సంఘము. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని ఎలాగంటే ప్రయత్నించండి, మీ వెలుగుగా మారండి. దేవునికి దేవుడు కట్టబడిన ఆ కొత్త యెరూషలేములో ఏం లేదు, తలుపు లేదు. అందుకని దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుని బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. దేవునికి స్తోత్రం. మీరు ఊహించినట్టుగా చిన్న ఇల్లు కాదండి, తలుపులు అవసరం లేదు. ఇక్కడ నుంచి పాలన దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఎన్ని కిలోమీటర్ అండి? దేవునికి 1500 కిలోమీటర్. 1500 కిలోమీటర్ అండి మనకు దేవుడు కట్టబడిన ఇల్లు. ఒక 3 అంతస్తులు. చెప్పండి, గట్టిగా చెప్పండి.
కట్టిన ఇల్లులో దేవుడికి స్తోత్రం కలిగిన కష్టమైన మాట చెప్పి స్తోత్రం కలిగిన. ఇప్పుడు లోకంలో ఎన్ని కోట్ల ప్రజలు ఉంది చెప్పండి? 800 కోట్లు అవును కదా. దాని మధ్య విశ్వాసి ఎంత ఉండొచ్చు? దాదాపు 3 కోట్లు 100 కోడి మనుషులు ఉన్నారు. 100 కోడి మనుషులు ఉన్నారు అనుకో సోదరులు. ఒక్కొక్క మనిషికి మాత్రం 1 ఏకర్ 15 సెంట్లు ఒక ఇల్లుది. అందుకని నీ ఉన్న ఇల్లు కాదండి దేవుడు పెద్ద ఇల్లు లేక దేవుడు నాటి తలుపు లేదు. సోదరు కలిగిన ఆయన పునాది మొత్తం మీరు చూడాలి. దేవుడు వచ్చిన వారు చెప్పారు దేవుడికి సోదరు కలిగిన అడగండి. ఒక ఇల్లు దేవుడు కట్టబడుతున్నారు. ఆ ఇంటికి చేరడానికి మీరేం చేయాలి? ఇప్పుడు సిద్ధపడగలిగిందండి. తన జీవితం ఏమవ్వాలి? సిద్ధపడగలిగింది. రెడీ చేయండి దేవుడి రాజ్యంలో. అదే దేవా ఆ కొత్త యెరూషలేములోకి వెళ్ళడానికి స్తోత్ర కలిగిన ఆశ కలిగి పాత నిబంధనల విశ్వాసంలో దూరంగా చూసి చేస్తున్నారు. స్తుతించి దేవునికి మహిమ పరిచయం. దేవునికి కొత్త నిబంధనల విశ్వాసులు ఆ స్వరం ఇప్పుడు కూడా వినిపిస్తున్నారు. ఏ స్వరం? మనకు కట్టబడిన ఇల్లు వినుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటికి ఆ కొత్త యెరూషలేములోకి ప్రవేశించడానికి దేవుడు అంత సహాయం చేయాలి. సమర్పించుకున్న రాత్రి దేవుని వాక్య భాగంలో నుంచి మనం వినగలిగాము. ఆ కొత్త యెరూషలేములో ప్రవేశించి తీరడానికి దేవుడు అన్ని సిద్ధపరిచి తీరుతున్నారు. ఈ రాత్రి వేళ నీవు సిద్ధపాటు కలిగి ప్రక్రియలో జీవించి తీరుతున్నావా లేదా అన్నది రాత్రి వేళ ఒకసారి పరిశోధించి తీరండి. ఆ నగరంలో సూర్యుడు ఉండడు, ఆ నగరంలో చీకటి ఉండదు, ఆ నగరంలో తలుపులు ఉండవు, ఆ నగరంలో ఏ రీతికని కాంతి అవసరం ఉండదు. కారణం ఏంటిది? మహిమార్హుడైన దేవుడే వెలుగుగా ఆ ప్రాంతంలో ఉన్నందున, తనకి నమ్మిన వారు కూడా మహిమలో పరిపూర్ణుడై ఉన్నందున ఈ రాత్రి వేళ నీ జీవితం ఒకసారి విచారణ చేసుకో. నీవు ఈ భూమిలో జీవించినప్పుడు ఆ దేవుని వెలుగులో జీవించి తీరుతున్నావా? ఆ వెలుగు ద్వారా నీ ఊరిలో ఉన్న ప్రజలకి, నీ తోటి వాళ్ళకి, నీ సంఘస్థులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి అర్థమవుతున్నదా నిజంగా వారు చీకట్లో ఉన్నారని, వారి దేవుని దగ్గరికి తిరిగి వచ్చి తీరాలని వారికి అర్థమై తీరుతున్నదా? నెలలు తెలుస్తున్నాయా? మాసము తెలుస్తున్నాయా? గడియలు తెలుస్తున్నాయా? ఈ రాత్రి గల దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య అంశాల నుంచి మేము వినగలిగాం. కొత్త యెరూషలేము గురించి వినగలిగి తీరాం దేవా. ఆ కొత్త యెరూషలేము రాజు కోసం ఏర్పాటు చేయబడిన నగరం అని చెప్పబడింది. అందుకే ఆ రాజ్యాన్ని తలుచుకు తీరే ఒట్టేయకూడదు. నేను మాటలు అవునంటే అవును, కాదంటే కాదైన రీతిగా ఉండి తీరాలి. రాత్రి వేళ కొత్త యెరూషలేమును తేలి చూచుము. అక్కడ వెలుగక్కర్లేదు, అక్కడ సూర్యుడు ఉండడు, అంధకారం ఉండదు, చీకటి ఉండదు, అక్కడ దొంగలు ఉండరు. కారణం ఏంటిది? దొంగతనం చేయడానికి ప్రేరేపణ చేసిన సాతానికి అక్కడ అనుమతి లేదు కాబట్టి ఎవరికి కూడా దొంగతనం చేయాలన్న మనసు రాదు. రాత్రి వేళ ఒక్కసారి మనల్ని మనం విచారణ చేసుకుని తీరుదాం. మనం కూడా దేవుని యొక్క వెలుగులో జీవించి తీరుతున్నామా? యేసయ్య చెప్పినట్లు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఉన్నంత కాలం చీకటికి ఏ రీతి కలిగిన ప్రభావం ఉండి తీరుదు. వెలుగుగానే వెళ్ళిపోయి తీరితే చీకటికి మొత్తం అధికారం వచ్చి తీరుతుంది. రాత్రి వేళ దేవుడు మీకు అధికారముగా, దేవుడు వెలుగుగా నుంచి తీరాడు. నీ పట్టణంలో, నీ గ్రామంలో, నీ ఇంటిలో, నీ సంఘములో, నీ సమాజంలో వెలిగింపబడిన వారిగా ఉండి తీరాలి. అనేకులకు నీతి సూర్యుడైన యేసయ్య కనిపించి తీరేందుగా వెలుగుమయముగా మారి తీరాలి. దేవుని యొక్క వాక్యం నీలో వెలిగింపబడేటట్టు ఉండి తీరాలి. అందుకే కీర్తనకారుడు రాశారు, నీ వాక్యము నా పాదముకు దీపమై ఉన్నది, దాని వలన నేను తొట్టిల్లి పడే పరిస్థితి రాదు, నేను చీకట్లో నడిచి తీరాల్సిన పరిస్థితి రాదు. అందుకే కీర్తనకారుడు చెప్పిన మాట, మరణాంధకారంలో నేను సంచరించినాను, ఆయన నా తోడుగా ఉన్నందున నాకు ఏ రీతి కలిగిన కీడుగా నిరాశనంగా నా జీవితం మీదకి జరిగి తీరదు. ఈ రాత్రి వేళ వెలుగుభరితమైన జీవితంలో నటించి తీరి ఆ కొత్త యెరూషలేములో ప్రవేశించి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం సిద్ధపాటు కలిగిన వారై తీరాలి. నీకు ఈ రాత్రి వేళ ఏ రీతి కలిగిన గొడవలు ఏమైనా ఉంటే, ఏ రీతి కలిగిన వివాదములు ఏమైనా ఉంటే, ఏ రీతి కలిగిన మనస్పర్ధలు ఏమైనా ఉంటే, ఈ రాత్రి వేళ ఒకసారి ఐక్యత పొంది తీరు. ఈ రాత్రి వేళ మరణించి తీరితే నీ పరిస్థితి ఏంటిది? మరణించిన వాడు సుఖంగా మరణించి తీరలేడు. మరణించిన తర్వాత
పరలోకానికి కూడా సుఖానికి వెళ్ళి తీరలేడు. అందుకే ఏదైనా మనసు బాధలు ఉంటే ఈ రాత్రి వేళ దానిని క్రమపరచుకు తీరు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంతో మాట్లాడి తీరున్నారు. నీవు దానిని పరిహారపరిచి తీరాలి. వదిలేసుకో. నువ్వు చావాలి, ఆయన కూడా చావాలి. నువ్వు సస్తే ఆయనే నిన్ను పాతి పెట్టి తీరాలి. ఆయన సస్తే నువ్వే ఆయనని పాతి పెట్టి తీరాలి. నువ్వే ఆయనకి స్నానం చేసి తీరాలి. నువ్వే ఆయనకి పెట్టుకొని పెట్టి తీరాలి. నువ్వే ఆయనకు అన్ని చేసి పెట్టి తీరాల్సి వస్తుంది. నువ్వు సస్తే ఆయన నీ కోసం చేసి తీరాలి. మనం పుట్టినప్పుడు ఎవరి సహాయం అక్కర్లేదు. చచ్చేటప్పుడు నలుగురైనా కావాలి. నీ కావిడి మొయ్యాలన్నా, నేను గోతులోకి దింపాలన్నా ఎవడో ఒకటి కావాలి. అది అందరితో మనసు బద్దలు పెట్టుకొని ఉంచడం కాదు. అందరితో కలిసి ఉండు, అందరితో సరదాగా ఉండు, అందరితో మంచి మనస్తత్వం కలిగి ఉండి తీరు. ఏదైనా గొడవలు వివేదం ఏదైనా ఉండి తీరితే అయ్యా తప్పైపోయింది వదిలే, ఏదో నేను మనిషినే, పసిపిల్ల లక్షణం నాలో ఉన్నది, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాను, తగ్గించేస్తాను, వదిలేస్తాను, నేను మంచి మనిషిగా మారి తీరుతానని ఉడంబడిక చేయగలిగే తీరుగా ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు కొందరితో మాట్లాడి తీరుతున్నారు. దానికి అవకాశం కల్పించండి. ఈ రాత్రి వేళ దేవుడు వచ్చి తీరితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి విచారణ తెచ్చుకో. అందుకే దేవుని విడలగా సిద్ధపడిన వారు ఎత్తబడి తీరుతారు. సిద్ధపాటు లేనివాడు తొక్కబడి తీరుతారు. నువ్వు తొక్కబడి తీరాలా, ఎత్తబడి తీరాలా? ఈ రాత్రి వేళ నిర్ణయం నీ చేతిలో ఉన్నది. ఎత్తబడి తీరిన వారి కొరకు ఒక నగరం సిద్ధపరచబడి తీరుతుంది. అక్కడ నీకు ఒక ఇల్లు ఉన్నది, ఒక ఎకరం 15 సెంటి. అంత పెద్ద ఇంట్లో ఉండి దేవునికి కనపరిచి తీరేంతటిగా, దేవునికి వెలుగును ప్రసారించి తీరేంతటిగా, దేవునికి కావాల్సిన కాంతిగా మారు తీరుటకు ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకు తీరుతున్నాం. ఈ రాత్రి వేళ వాక్యం విని మనసు లోపల ఒక స్పందన కలిగి తీరి అందరితో మనసు ఒక ఏక మనసమయ్యుండి తీరి మార్పు చెంది తీరడానికి ఆసక్తి చెందిన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. లేదు నేను ఎలాంటి వాక్యాలు నేను బోర్డు విన్నాను, నేను మారను, నేను మొండోడిని, నాకు అస్సలు మార్పు ఉండదు, నేను ఎలాగే సస్తాననే ఆలోచనలు తీరితే మేము మీకోసం ప్రార్థన చేయగలుగుతున్నాం. దేవా అట్లాంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చొని ఉంటే దేవా వారిని క్షమించండి. దేవా వారి మీద నీ ఉగ్రత పడదకూడదయ్యా. మరి ఒక్కసారి కూడా మనసాక్షిని శుభ్రపరచుకోవడానికి అవకాశం కల్పించండి. దేవా ఒకసారి కూడా వారి మీద కనికరం చూపించండి. కావాలంటే మా పేరు కొట్టియండి దేవా, వారి పేరు మాత్రం కొట్టియ్యా. వారి మీద నీ కనికరం వచ్చి తీరాలి, నీ దయ వచ్చి తీరాలి. దేవా ఈ రాత్రి వేళ అట్లాంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేసి తీరుతున్నాం. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యము సంఘ బిడ్డలకు అందరికీ పనికొచ్చిన విధానంగా మారి తీరినందుకు దేవాన్ని చూస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని బిడ్డల కొత్త యెరూషలేములో పాదభాగస్థులై తీరి అనికి సూర్యుడైన దేవుని ఎదురుకు తీరి మహిమలో ఆనందించుకు తీరడానికి సౌభాగ్య తరగతి నిర్వహించమని కోరుచున్నాం. దేవా వాక్యం బోధించిన సేవకులను బట్టి దేవాన్ని చూసుకుంటున్నాం. వాక్యమైన ఊర్లో ఉన్న నివాసుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి. వారు కూడా ఈ వెలుగైన దేవుని దగ్గరికి వచ్చి తీరడానికి అవకాశం కల్పించండి. జీవనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న సత్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైనగాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి గట్టిగా హల్లెలూయా, మూడోసారి గట్టిగా హల్లెలూయా. సమాజంలో దేవుడు దీవించిన దేవుని స్తోత్రం చెప్తాం. అందరూ గొడవలని మారిన దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ కలిసిపోయిన దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ కొత్త యేసులో పాలవాల్సిన స్తోత్రం చెప్తాం. ఇల్లు లేని వారికి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్తాం. అప్పుడు వెళ్ళి అప్పుడు మారిన దేవునికి స్తోత్రం చెప్తాం. రోగలు మారిన దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు అందరికీ అందరికీ వందనాలు.